అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈసారి అన్ని పండుగలు రెండు కలిసి వచ్చాయండి. పోయినసారేమో థర్డ్ వీక్ వరలక్ష్మి వ్రతము ప్లస్ రాఖీ వచ్చింది, అంటే నెక్స్ట్ డే రాఖీ వచ్చింది. సో 2 హాలిడేస్ అన్నీ కలిసి వచ్చాయి, ఫ్రైడే సాటర్డే సండే అట్లా. ఈసారి కూడా అంతే వచ్చిందండి. జన్మాష్టమి, ఇండిపెండెన్స్ డే ప్లస్ వరలక్ష్మి వ్రతం ఇట్లా కలిసి వచ్చాయి అన్నమాట. ఈ రోజే ఇండిపెండెన్స్ డే, మనకి ఫ్రీడమ్ వచ్చిన రోజు. ప్లస్ నేను థర్డ్ వీక్ చేసుకోలేదండి, కొంచెం చేసుకోకూడదు కాబట్టి చేసుకోలేదు. ఈ ఫ్రైడే చేసుకుంటున్నాను. సో ఈరోజు మా ఇంట్లో నా వరలక్ష్మి వ్రతం అనమాట. ఈ వరలక్ష్మి వ్రతం మనం ఎందుకు చేసుకుంటాము? భర్తలు బాగుండాలి, వాళ్ళ ఆయుష్ మంచిగా ఉండాలి, మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని మంచిగా ఎప్పుడు పిల్ల పాపలతో సుఖ సౌఖ్యాలతో సౌభాగ్యంగా ఉండాలని చేసుకుంటాము. సో అంతే హ్యాపీగా నేనైతే పొద్దుటే లేచి చక్కగా ముగ్గేసేసుకొని గుమ్మానికి పూలు కట్టేసి కిచెన్లోకి వచ్చేసానండి. ఏమంత అనుకోవట్లేదు, సింపుల్గా నీట్గా చేసేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. ఈ పండగలప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకొని బీపీలు తీసుకొని కళ్ళు తిరగటం వద్దండి. ఎందుకంటే 40 దాటిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి మనము. సో అందుకనే సింపుల్గా ఒకటే ఫాలో అవుదాం. మనం స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేసామో అట్లే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే నేను కొంచెం గారెలు, కొంచెం పులిహోర, కొంచెం పాయసం చేసి అన్నం కూర వండేసి పెట్టేసుకుంటే పిల్లలు లేచేలోపు వంట అయిపోద్ది. తర్వాత కొంచెం ఏమైనా ఉంటే వాళ్ళకి సర్దిరేసి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి దేవుడి దగ్గర అమ్మవారికి అలంకరించుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కిచెన్లోకి ఎంటర్ అయ్యానండి. కొంచెం ఏదో ఒకటి జ్యూసో ఏదో వేడి నీళ్ళలో తాగేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఎప్పుడు పరిగడుపున ఏమి అట్లా చేసేయకండి, ఎందుకంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది కొంచెం ఎనర్జీ కావాలి. పండగలు అన్నీ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. సో అందుకనే ఈ వరలక్ష్మి వ్రతానికి ఏమీ నియమాలు ఉండవు, ఇది తినకూడదు అది చేయకూడదు. జస్ట్ నాన్ వెజ్ ఆ రోజు తినొద్దు అంతే. తినకుండా ఏమైనా కొంచెం మీరు టీనో కాఫీనో పాలో బూస్టో అన్నీ తాగేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అంతే ఉత్సాహంతో అమ్మవారి పూజ చేద్దాం. సో ఇప్పుడైతే నేను కొంచెం జ్యూస్ తాగేసి నా వంట సిద్ధం చేసేస్తానండి. జై బోలో వరలక్ష్మి మాతాకి జై. నేను స్టార్ట్ చేసేస్తున్నానండి. మీరందరూ ఆల్రెడీ చేసే ఉంటారు, థర్డ్ వీకో సెకండ్ వీకో ఫస్ట్ వీకో. ఇప్పుడు కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు అయ్యాక అప్పుడు మనకి ఫ్రైడే వస్తుంది. ఈసారి స్టార్టింగే ఫ్రైడేతోనే స్టార్ట్ అయిపోయింది. సో అందుకే ఫాస్ట్గా అయిపోయింది, ఫాస్ట్గా వచ్చేసింది. ఈరోజు నా వరలక్ష్మి వ్రతం నేనెట్లా చేసుకుంటాను, అమ్మవారిని నేనెట్లా డెకరేట్ చేస్తాను మొత్తం ఈ బ్లాగ్లో మీరు చూసేసేయండి. సేమియా అవ్వడానికి వచ్చేసిందండి. డ్రై ఫ్రూట్స్ వేయించేసాను సేమియాలోకి. వైట్ రైస్ అయిపోయింది, పులిహోర కలపాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో కలిపేద్దామండి. వంటలన్నీ ప్రాసెస్లో ఉన్నాయండి. లెమన్ రైస్ కలిపేసాను, నిమ్మకాయ పులిహోర, వడపప్పు, కందకి పులుసు అండి, కందగడ్డ పులుసు, బీరకాయ ఫ్రై. 2 చేతులతో కట్ట ఒక చేత్తోనే ఈజీగా వస్తుందండి. వంటలు అయిపోయాయండి. నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, చీర కట్టేసుకున్నాను. ఇప్పుడు మన అసలు పాటు అమ్మవారిని రెడీ చేసేద్దాం అనమాట. అమ్మవారికి సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టేశాను సామాన్లు. ఇప్పుడు కూర్చొని ఒక్కొక్కటి పెట్టుకొని అలంకరించేద్దాం.
చాలా హ్యాపీగా ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యమైన ఘట్టానికి మా వారు రెడీగా ఉన్నారు. లేడీస్ కూడా ఈరోజు ఒక వైబ్ హ్యాపీనెస్ ఉంటుందండి. రోజు ఎట్లా ఉన్నా కానీ కాళ్ళు పట్టుకుంటే మంచి జరుగుద్దండి, అంతే. ఇంకా ఆడవాళ్ళకి కావాల్సింది ఏమిటి, ఇదే కదా అమ్ములు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండు. థ్యాంక్ యూ అమ్ములు. బాగా జరిగిందండి. పండగలప్పుడు పూజలప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. గొడవ పడ్డా ఏమసా నాకు వినపడట్లేదని పక్కకి వెళ్ళిపోతా. నువ్వు గొడవ అంటే నేను పడతాను, గొడవ మనిషినండి, తెలుసు కదా. నీరు పడ్డా. ఇప్పుడు గొడవ గురించి గొడవ వేసుకుంటున్నారా మీరు? ఎవరు గొడవ పడాలని గొడవ పడుతున్నాం, ఏం లేదండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. అందరూ బాగా వ్రతం జరుపుకోండి, చాలా సంతోషంగా ఉండండి. మీ ఇళ్ళలో ఎప్పుడు ఐశ్వర్యాలు, అదృష్టాలు, నవ్వులు, సంతోషాలు నిండి ఉండాలని ఇస్మార్ట్ మలైజా ఛానల్ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు పూజ అయ్యేసరికి 2:30 అయిందండి. 2:30 తర్వాత కొంచెం లంచ్ చేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పేరెంట్ హాల్ స్టార్ట్ చేసామండి. దీని పేరు శ్రావ్య అండి, మా కింద ఫ్లాట్లో ఉంటారు, నాకు మంచి ఫ్రెండ్ అనమాట. మా అపార్ట్మెంట్ ఎదురండి వాళ్ళ అత్తగారు, పెద్దమ్మవారు, చిన్నమ్మవారు. హాయ్రా. ఇస్తినమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన. థ్యాంక్స్ అమ్మ, మంచి పాట పాడారు అమ్మవారి పాట. ఇస్తినమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన. మాణిక్యం అండి, నాకు రోజు బాగా హెల్ప్ చేస్తుంది. మాకు రోజు వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తుంది. థ్యాంక్ యూ మాణిక్యం. ఇస్తినమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన. వెరీ గుడ్ మాణిక్యం. ఇస్తినమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన. మా వరలక్ష్మి మా ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరు వాకింగ్ మేట్స్, కానీ ఈ మధ్య వాకింగ్ చేయట్లేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు. కింద స్మిత నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ మా అపార్ట్మెంట్లో. ఈవినింగ్ పేరెంట్ హాల్ అన్నీ అయిపోయాక మా పాప ఫ్రెండ్ రిష్కా వాళ్ళ మదర్ కూడా నన్ను ఇన్వైట్ చేశారండి తాంబూలం తీసుకోవటానికి. అక్కడికి వెళ్ళాం ఫ్యామిలీ మొత్తం కలిసి. రిష్కా వాళ్ళ మదర్ అండి, మా అమ్మాయి ఫ్రెండ్ రిష్కా రిష్కా అని చెప్తుంటాను కదా. దా రిష్కా, రిషికా తేజుదానా ఇంటికి ఆయనానికి వచ్చానండి. మన నార్సింగ్ అండి, వచ్చినట్టే వచ్చాను. రిష్కా వాళ్ళ మమ్మీ అండి నైట్ అంతా కష్టపడి అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలా డెకరేట్ చేయటం కూడా ఒక కళేనండి. నాకైతే అంత కళ ఉండదు. జస్ట్ ఎవరైనా డెకరేట్ చేస్తే మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతా, బాగుందని కాంప్లిమెంట్స్ అయితే ఇస్తానండి. ఇదండి ఈ ఇయర్ మా వరలక్ష్మి వ్రతం వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటానండి. అంతవరకు బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ అండి.